సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఇంట్రడక్షన్ టు మైక్రో కంట్రోలర్స్. సో మైక్రో కంట్రోలర్స్ అంటే చాలా టైప్స్ ఉంటాయి, అంటే చాలా వర్షన్స్ కూడా ఉంటాయి. సో మనం పర్టికులర్గా 8051 మైక్రో కంట్రోలర్ గురించి తెలుసుకుందాం. సో దాని ఫ్యూచర్స్ ఏంటి, అసలు మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, సో అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో చూసే ముందు మీకు అసలు మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటో తెలియనట్లయితే దాని గురించి కూడా మనం ఒక సిరీస్ అయితే తీసాం. సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే మైక్రో ప్రాసెసర్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడండి. సో ఏంటి బెనిఫిట్ మీకు అసలు మైక్రో ప్రాసెసర్ గురించి తెలుసుకుంటే, సో మీకు మైక్రో ప్రాసెసర్ గురించి తెలుసుకుంటే మైక్రో కంట్రోలర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఒక మైక్రో కంట్రోల్ లోపల ఉండే అత్యంత ముఖ్యమైన భాగం మైక్రో ప్రాసెసర్. ఇది దానికి బ్రెయిన్ లాంటిది అన్నమాట. ఎనీవే, ఈ ఇంట్రడక్షన్ టు మైక్రో కంట్రోలర్ అలాగే ఫ్యూచర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. సో నేను బ్రీఫ్గా దీంట్లో మైక్రో ప్రాసెసర్ గురించి కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో గైస్, ఇంతవరకు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఈ వీడియో మీకు నచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ చేసి నాకంటూ ఒక మోటివేషన్గా ఒక లైక్ ఇవ్వండి చాలు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్ టు 8051 మైక్రోకంట్రోలర్. Microcontroller is a single chip microcomputer which consists of CPU, memory, I/O ports, timers and other peripherals. సో వన్ బై వన్ తెలుసుకుందాం. సో అసలు ఏంటి ఈ సింగిల్ చిప్ అంటే ఏంటి, అసలు ఈ CPU అంటే ఏంటి, ఈ మెమరీ అంటే మనకు తెలిసిన మెమరీస్ ఏంటి, SD కార్డ్, సో హార్డ్ డ్రైవ్, పిన్ డ్రైవ్, సో ఈ టైప్ మెమరీ. అలాగే ఇక్కడ ఐఓ అంటే ఏంటి, పోర్ట్స్ అంటే ఏంటి, అలాగే ఇక్కడ టైమర్స్, పెరిఫెరల్స్, అసలు వీటి గురించి మనం తెలుసుకుంటే మైక్రో కంట్రోలర్ అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. సో ముందుగా CPU గురించి తెలుసుకుందాం. CPUనే మనం మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటారు. సో ఈ మైక్రో ప్రాసెసర్ కూడా చాలా రకాలు ఉంటాయి. అంతెందుకు, మీరు ఇప్పుడు ఒక మొబైల్ వాడుతున్నా లేదా ఒక ల్యాప్టాప్ వాడుతున్నా దాని లోపల కూడా ఖచ్చితంగా ఒక ప్రాసెసర్ అయితే ఉండే ఉంటుంది. సో దానినే మనం ఇక్కడ CPU అండ్ లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా అంటారు. సో దాని తర్వాత మెమరీ. సో ఏంటి ఈడు CPU అంటే జస్ట్ ఏదో అబ్రివేషన్ చెప్పేసి అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనుకోవద్దు. సో దీని గురించి మనం డెప్త్గా అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇంకా దీని గురించి చాలా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పినట్లు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ సిరీస్ అనేది. సో దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు టోటల్ అవగాహన వస్తుంది. ఎనీవే, ఇక్కడ కూడా మనం దాని గురించి తెలుసుకుందాం. అనదర్ దెన్ మెమరీ. సో మెమరీ మనకు దీంట్లో మీకు తెలిసిన మెమరీ SD కార్డ్, పెన్ డ్రైవ్ అలా ఎలానో మనకి ఇక్కడ దీనిలో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఒకటి ర్యామ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అనదర్ వన్ ఈజ్ రోమ్ విచ్ ఈస్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఏంటి ర్యామ్కి రోమ్కి డిఫరెన్స్ అంటే, ర్యామ్ అనేది టెంపరీ మెమరీ. అంటే ర్యామ్లో ఏదైనా స్టోర్ అయి ఉంటే అది పర్మనెంట్గా అయితే స్టోర్ అవ్వదు అనమాట, టెంపరీ. లైక్ ఇప్పుడు మీ మొబైల్లో కూడా ర్యామ్ అండ్ రోమ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. మీకు లైక్ 16 GB ర్యామ్, 8 GB ర్యామ్, అలాగే 256 GB రోమ్ అని అంటూ ఉంటారు. సో అదేవిధంగా ఆ ర్యామ్ అనేది మీకు టెంపరీగా ఉంటుంది, ఆ డేటాని స్టోర్ చేసుకొని ఉంటుంది. అంటే అదేవిధంగా రోమ్ అనేది పర్మనెంట్గా అయితే డేటా స్టోర్ చేసుకొని ఉంటుంది. సో ఇది వీటి మధ్య నార్మల్గా మేజర్ డిఫరెన్స్. వీటి గురించి మరింత డెప్త్గా తెలుసుకుందాం రాబోయే వీడియోస్లో. దాని తర్వాత ఐఓ పోర్ట్స్. ఏంటి ఐఓ పోర్ట్స్ అంటే, అసలు ఐఓ అంటే ఇన్పుట్ లేదా అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఒక మైక్రో కంట్రోలర్ యూజ్ చేసి ఒక ఎల్ఈడిని బ్లింక్ చేద్దాం అనుకుందాం. సో ఇక్కడ ఇన్పుట్ అంటే మనకు అక్కడ ఒక స్విచ్ కానీ లేదా పుష్ బటన్ కానీ మనం మైక్రో కంట్రోలర్కి ఇస్తాం. సో అప్పుడు ఆ మైక్రో కంట్రోలర్కి ఇచ్చిన పోర్ట్ లేదా పోర్ట్కి పిన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఇక్కడ ఈ పోర్ట్స్ గురించి మనం పిన్ డయాగ్రామ్లో మరింత తెలుసుకుందాం. ఇవి ఏం లేదు, పెరిఫెరల్స్ని కనెక్ట్ చేయడానికి మనకు మైక్రో చిప్కి లేదా మైక్రో కంట్రోలర్కి ఈ ఐఓ పోర్ట్స్ ఉంటాయి. వీటిని ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పోర్ట్స్ అని అంటారు. సో దెన్
వి కమ్ టు హియర్ టు టైమర్స్. సో టైమర్స్ అంటే ఏంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. టైమర్ యొక్క వర్క్ ఏంటి? కౌంట్ చేయడం. సో కాకపోతే ఇక్కడ దీంట్లో టైమర్స్ అనేవి దీన్ని కౌంటర్లో యూస్ చేస్తారు లేదా టైమర్లో యూస్ చేస్తారు. ఇవి 16 బిట్ లేదా 8 బిట్. సో ఆ విధంగా ఉంటుంది. సో వాటి గురించి మనం నిదానంగా ఆర్కిటెక్చర్లో తెలుసుకుందాం. అదేవిధంగా ఫెరిఫెరల్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ని ఫెరిఫెరల్స్ అంటారు. అంటే ఇక్కడ ఐఓ పోర్ట్స్ అని చదివాం కదా, సో ఈ పోర్ట్స్ కనెక్ట్ చేసినటువంటి డివైసెస్ని ఫెరిఫెరల్స్ అంటారు. ఒక నిమిషం. ఫెరిఫెరల్స్కి ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఒక మైక్రోఫోన్, మీరు మీ కంప్యూటర్కి కనెక్ట్ చేసే ఒక మైక్రోఫోన్ ఒక ఫెరిఫెరల్, లేదా ఒక ప్రింటర్. ఈ విధంగా మైక్రోఫోన్, ప్రింటర్, స్పీకర్స్, సో వీటిని ఫెరిఫెరల్స్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతిదానికి మనం మీనింగ్ తెలుసుకున్నాం కదా. సో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. మైక్రో కంట్రోలర్ ఈజ్ ఎ చిప్ మైక్రో కంప్యూటర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ CPU, మెమరీ, ఐఓ పోర్ట్స్, టైమర్స్ అండ్ అదర్ ఫెరిఫెరల్స్. సో వీటన్నిటిని ఒక సింగిల్ చిప్లో కంప్యూటర్, మైక్రో కంప్యూటర్ అంటే నథింగ్ దెన్ ఒక స్మాల్ టైప్ ఆఫ్, అంటే కంప్యూటర్ కాదు, ఒక మినీ సైజ్ ఆఫ్ ఒక సిస్టమ్ లాంటిది అనుకోవచ్చు. సో మైక్రో అంటే చిన్నది, కంప్యూటర్ అంటే మనకు తెలుసు. సో చిన్న టైప్ ఆఫ్ కంప్యూటర్ లాంటిది. వీటన్నిటిని కన్సిస్ట్ అయి ఉంటే దానినే మనం మైక్రో కంట్రోలర్ అంటాం. సో గైస్, మనకు ఇప్పుడు మనం చదువుకోవేది 8051 మైక్రో కంట్రోలర్. సో దీనిలో కూడా ఇవన్నీ అయితే కంపల్సరీగా కూడా ఉంటాయన్నమాట. సో మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు మైక్రో కంట్రోలర్ని తెలుసుకున్నాం కదా. సో ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియో నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక LED బ్లింక్. మీరు ఎక్కడికైనా సెలబ్రేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీరు LED లైట్ని చూసే ఉంటారు. డిఫరెంట్ ప్యాటర్న్స్లో బ్లింక్ అవుతూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేసేది ఎవరు? మైక్రో కంట్రోలరే అక్కడ వాటిని కంట్రోల్ చేస్తుంది. సో మైక్రో కంట్రోలర్కి ఆ LED లైట్స్ని ఏ ప్యాటర్న్లో బ్లింక్ చేయాలి అనే విధంగా మనం ప్రోగ్రామ్ ఇస్తే ఆ మైక్రో కంట్రోలర్ అనేది వాటిని ఆ విధంగా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ దానికి అవుట్పుట్ డివైసెస్ వచ్చి LEDs అన్నమాట. సో ఇన్పుట్ మనం ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, అదే విధంగా పుష్ బటన్ కానీ ఏదైనా ఒక స్విచ్ని ఆపరేట్ చేయడానికి యూస్ చేస్తాం. మనం రియల్ లైఫ్లో మ్యాక్సిమం చూసేది ఎక్కడంటే, మీరు ఆటోమేటిక్ అనే పదం ఎక్కడైతే వింటారో అక్కడ మ్యాక్సిమం మైక్రో కంట్రోలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. మీరు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు కదా, లేదా వేసినప్పుడు అక్కడ మీకు ఒక టైంని చూపిస్తుంది. సో ఆ టైం తర్వాత అదే ఓపెన్ అవ్వడం, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్ రాయబడి ఉంటుంది. మీరు దాన్ని ఏ మోడ్లో పెట్టారు, దానికి ఇన్పుట్ బటన్స్ అన్నీ కూడా మనకి ఐఓ పోర్ట్స్కి అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ అది డిస్ప్లే కావచ్చు, బటన్స్ కావచ్చు, ఏదైనా. సో అవి మీరిచ్చే ఇన్పుట్. సో అది మీకు టైం ద్వారా అవుట్పుట్ని చూపిస్తుంది, అంటే టైమర్. సో అక్కడ ఈ టైమర్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్స్లో కూడా ఇవి వాడతారు. అంతేకాకుండా మీరు ఆటోమేటిక్ గ్యాజెట్స్ ఏవి తీసుకున్నా కూడా మ్యాక్సిమం వాటన్నిటిలో కూడా మైక్రో కంట్రోలర్ అనేది ఉంటుంది. సో గైస్, ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మనం లాస్ట్గా ఫ్యూచర్స్ చెప్పేసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మైక్రో ప్రాసెసర్కి, మైక్రో కంట్రోలర్కి డిఫరెంట్. ఇక ఫ్యూచర్కి వచ్చేస్తే ఫ్యూచర్స్ చూద్దాం. ఇక్కడ మైక్రో కంట్రోలర్ని 1981లో ఇంటెల్ కార్పొరేషన్, ఈ పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు. సో దీన్ని 8051 అని పిలుస్తారు. సో యాక్చువల్గా మనం దాని గురించి చదువుతున్నాం. సో నెక్స్ట్ మెయిన్గా దీని ఫ్యూచర్స్ చూద్దాం. దీనికి రోమ్ అనేది 4 KB అనేది ఉంటుంది. రోమ్ అంటే చెప్పాను కదా, రీడ్ ఓన్లీ మెమరీ. ఇది ఒక పర్మనెంట్ మెమరీ. సో దీంట్లో దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ని రాయడానికి ఈ మెమరీని వాడతారు. సో మీకు డిజిటల్లో మెమరీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో తీస్తాను. దాని తర్వాత ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇది 128 bytes ఉంటుంది. దీనిలో టోటల్ 2 టైమర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టైమర్ అనేది మనకు 16 బిట్, 32 ఐఓ పిన్స్, అంటే టోటల్గా 4 పోర్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పోర్ట్లో 8 బిట్స్ అంటే 8 పిన్స్ ఉంటాయి. సో 8 × 4 = 32 పిన్స్ అనేవి ఐఓ పిన్స్ ఉంటాయి. సో వాటిని మనం పిన్ డయాగ్రామ్లో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో ఒక సీరియల్ పోర్ట్ ఉంటుంది. అలాగే టోటల్
6 ఇంటరప్ట్ సోర్సెస్ అని ఉంటాయి. సో కొన్నిట్లో 5 అని ఉంది, ఇక్కడ 6 అనే ఉంది. సో మనం వాటిని తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి రీక్యాప్ చేద్దాం సింపుల్ సెంటెన్స్లో. సో మైక్రో కంట్రోలర్ అనేది ఒక సింగిల్ చిప్ మైక్రో కంప్యూటర్ విచ్ కన్సిస్ట్ CPU, మెమరీ, ఐఓ పోర్ట్స్, టైమర్స్ అండ్ అదర్ పెరిఫెరల్స్. సో దానినే మనం మైక్రో కంట్రోలర్ అంటారు సింపుల్ టర్మ్స్లో. సో దీంట్లో ఫ్యూచర్స్ ఏమేంటి, దీంట్లో ర్యామ్ 128 బైట్స్ ర్యామ్ ఉంటుంది, 4 KB రోమ్ ఉంటుంది, 2 టైమర్స్ ఉంటాయి, ఒక్కొక్క టైమర్ అనేది 16 బిట్స్ సైజ్ ఉంటుంది, అలాగే 32 IO పిన్స్. టోటల్ దీంట్లో 40 పిన్స్ ఉంటాయి అన్నమాట. సో 40 పిన్స్ మీకు అది పిన్ డయాగ్రామ్లో అర్థమవుతుంది. సో దీంట్లో టోటల్ 40 పిన్స్ ఉంటాయి. దీంట్లో ఒక సీరియల్ పోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో గైస్ అలాగే మీకు డిస్క్రిప్షన్లో మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్కి డిఫరెన్స్ ఉండే వీడియో ఇచ్చాను. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. అలాగే ఈ వీడియోలో మనం రియల్ అప్లికేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.